గరుడ పురాణంలో ఇది 10వ శ్లోకం. విశాలాక్షం సమారుహ్య రక్షమాం త్వం రసాతలే అకూపారా నమస్తుభ్యం మహామీన నమోస్తుతే. చెడిపోతున్నప్పుడు కానీ, పతనమైపోతున్నప్పుడు కానీ, ఉన్నత స్థానం నుంచి దిగజారిపోతున్నప్పుడు ఈ శ్లోకం చదివితే మళ్ళీ ఉన్నత స్థానం పొందుతారు. ఒకరు కర్మకాలి పదవి నుంచి భ్రష్టులవుతారు. ఒకరు ప్రమోషన్ పోయి డెమోషన్లోకి వెళ్ళిపోతారు. గొప్ప గొప్ప స్థానం నుంచి కింద పడిపోతారు. అటువంటి వాళ్ళు 10వ శ్లోకం శ్రద్ధగా చదివితే అధపాతాళం నుంచి పైకి ఉద్ధరింపబడతారు. విష్ణు పంజర స్తోత్రం చాలా గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రం అతి భయంకరమైన కాలంలో మనల్ని రక్షిస్తుంది. ఈ స్తోత్రం రక్షించకపోతే సృష్టి అంతా తలకిందులైనా ఎవరూ రక్షించలేరు అని అంటారు. పరమ పవిత్రమైన ఈ స్తోత్రాన్ని ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు రుద్రునికి చెప్పాడు. రుద్రుని ద్వారా జగత్ ప్రసిద్ధికెక్కింది. పురాణం చెబుతూ గరుత్మంతునికి వివరించటం వల్ల ఈ స్తోత్రమును గరుడ పురాణంలో ఇమిడ్చారు. వేదవ్యాసుల వారు పురాణ రూపంలో అందించారు. ఇంతటి మహత్తరమైన స్తోత్రం రాత్రి పడుకోబోయే ముందు చదివితే ఎటువంటి దురదృష్టపు కలలు రావు, మంచి కలలు వస్తాయి. తెల్లవారి శుభవార్తలు వింటారు. పొద్దుటే లేచి మన పనుల్లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి దీనిని చదువుకొని వెళితే ఆ పూట మనం ఎక్కడికి వెళ్ళినా విజయమే. మనకి విరోధము, వ్యతిరేకత ఉండదు. ఇటీవల కరోనా వంటి తీవ్రమైన రోగములు వచ్చేస్తున్నాయి. పేరులేని రోగాల నుండి బయటపడటానికి చేతులు కాళ్ళు బాగా లాగుతున్నప్పుడు, గుండెపోటు వస్తున్నప్పుడు, బొడ్డు దగ్గర నొప్పి వచ్చినప్పుడు, 24 గంటల నొప్పులు ఈ కలియుగంలో వస్తున్నాయి అనిపించినప్పుడు ఈ స్తోత్రాన్ని విడిచిపెట్టకుండా 9 రోజులు 3 పూటల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ స్తోత్రం పారాయణ చేసిన వాళ్ళు భయంకరమైన రోగం నుంచి తక్షణమే విముక్తి పొందుతారు. ఈ స్తోత్రం భోగం, మోక్షం రెండూ ఇస్తుంది. యోగులు నిరంతరం ఈ స్తోత్రమును ధ్యానించి పరమేశ్వరుణ్ణి పొందగలిగారు. కాబట్టి మాకు ముందు భోగం కావాలి, ఆ తరువాత యోగం కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్తోత్రము చేయాలి. ఈ స్తోత్రం విష్ణు స్వరూపమని స్వయంగా విష్ణువు చెప్పాడు. నేను విష్ణువుని, నేనే ఈశ్వరుణ్ణి, నేనే బ్రహ్మను, నేనే దేవతా సమూహాన్ని, నేనే సమస్త నక్షత్రాలు, నేనే సమస్త లోకాలు, పంచభూతాలు, సమస్తమైన ప్రాణులు నేనే. ఈ మొత్తం శక్తి అంతా విష్ణు పంజర స్తోత్రంలో ఉంది. కాబట్టి విష్ణు పంజర స్తోత్రం సమస్త సృష్టికి నిలయం. ఇది భక్తి శ్రద్ధలతో ప్రతి అమావాస్య నాడు, పౌర్ణమి నాడు పఠిస్తే జ్ఞానం లభిస్తుంది. అమావాస్య, పౌర్ణమి నాడు చదివితే ఎప్పుడు ఏమి చేయాలో వాళ్ళ హృదయంలో ప్రవేశించి పరమాత్ముడు సందేశం ఇస్తాడు. కొంతమందికి ఆలోచన ఉండదు. హఠాత్తుగా మాటలు తడుముకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు మాటలు ముందుకు సాగవు. నిత్యం చదివే స్తోత్రాలు కూడా కొంతమంది తడుముకుంటూ చదువుతారు. అంటే దీనికి గల కారణం జ్ఞాపక శక్తి ఉండకపోవటం. పౌర్ణిమ, అమావాస్య నాడు చదివితే అటువంటి వాళ్ళ హృదయంలో పరమాత్మ చేరి అనర్గళంగా మాట్లాడిస్తాడు. వాడికి మంచి జ్ఞాపక శక్తి వస్తుంది. ఆ తరువాత ఏ మూల ఏమి జరిగాయో తెలుస్తుంది. ఈ స్తోత్రాన్ని సంవత్సర కాలం పాటు విడిచిపెట్టకుండా చదివితే జరగబోయేది, జరుగుతున్నది, ఎక్కడెక్కడో రహస్యంగా బయట జరిగినవి మనకి తెలిసిపోతాయి. అంత గొప్ప స్తోత్రం ఇది. విద్వాంసులు ఈ స్తోత్రం చదువుకొని పరమపదాన్ని పొందాలి అని స్వయంగా భగవంతుడే చెప్పాడు. కాబట్టి మనమందరం కూడా ఈ స్తోత్రాన్ని పారాయణం చేద్దాం. విశాలాక్షం సమారుహ్య రక్షమాం త్వం రసాతలే అకూపారా నమస్తుభ్యం మహామీన నమోస్తుతే.